హాయ్ హలో వెల్కమ్ టు బ్యాచెస్ కిచెన్. హైదరాబాద్ లో ఉండే బ్యాచెస్ పొరగాలందరికీ మన తెలంగాణ స్టైల్లో వట్టి తునకల కూర. యాక్చువల్ గా అసలు చాలా మందికి వట్టి తునకల గురించి తెలియదు. అండ్ యాక్చువల్ చెప్పాలంటే ఈ జనరేషన్ పిల్లలకి మాత్రం అస్సలు తెలియదు. వట్టి తునకలు అంటే ఏం లేవండి, జస్ట్ మన మటన్ ని డ్రై చేసుకోవాలి. 5-6 డ్రై చేసుకుంటే దాన్ని వట్టి తునకలు అంటారు. యాక్చువల్గా ఈ వట్టి తునకలు చాలా ఇయర్స్ బ్యాక్, అంటే 100 years బ్యాక్ వంటకం ఇది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే నాన్ వెజ్ లవర్ కి అయితే చాలా బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు. నాన్ వెజ్ లవ్ చేసేటోళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది కర్రీ. సో మనం దీన్ని ప్రిపేర్ ఎలా చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి, దీని టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కుక్ చేస్తాను. మటన్ తినే వాళ్ళకి ఈ వట్టి తునకలు అనేది చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనము కొంచెం వట్టి తునకలు తీసుకోవాలి. ఆ తీసుకున్న వాటిని మనం మంచిగా నానబెట్టుకోవాలి. ఇది నియర్లీ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇది నార్మల్ వాటర్తో కూడా నానబెట్టుకోవచ్చు, హాట్ వాటర్తో కూడా నానబెట్టుకోవచ్చు. హాట్ వాటర్తో నానబెట్టుకుంటే ఏంటంటే త్వరగా మెత్తబడుతుంది. సో దీన్ని హాట్ వాటర్తో నానబెట్టుకోవడమే చాలా మంచిది, మనకి ఈజీగా కుక్ అవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఉల్లిగడ్డలు, టమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఇవి నీట్గా కట్ చేసుకుంటేనే మనకు ప్రిపేర్ చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా రాగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి, టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ. సో ఫస్ట్ దీన్ని మనము నార్మల్గా కాకుండా మనం ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే చాలా మంచిదండి. ప్రెషర్ కుక్కర్లో వండితే మనకి ఇది మటన్ అనేది ఈవెన్గా ఫ్రై అయ్యి ఈవెన్గా కుక్ అవుతుంది. ఫస్ట్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి, 1 టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఆ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అవి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు కలుపుకోండి. అది గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపుని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయండి. పసుపు కలిపేసిన తర్వాత మనం ఇందాక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులో ఉన్న రా స్మెల్ మొత్తం పోయే వరకు దాన్ని కలపండి. ఆ రా స్మెల్ పోయిన తర్వాతనే